వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా చూసుకుంటే ఈనాడు వార్తాపత్రిక చూద్దాం. ఈనాడు వార్తాపత్రికలో కూడా ఫస్ట్ హెడ్లైన్ మనం చూసుకుంటే గనుల ఘనుడి అరెస్ట్ అంటూ కూడా మనకి మెయిన్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ నెల 11న ఆయనపై కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరొక హెడ్లైన్ చూద్దాం. 800 కోట్లు సర్దేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే జగనన్న ఇళ్లకు నాడు నేడుకు ఇసుక ఇచ్చామంటూ కూడా భారీగా దోపిడీ జరిగినట్లుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వానికి 1059 కోట్లు జమ చేశామన్న జేపీ సంస్థ వాస్తవంగా చెల్లించింది అయితే కూడా 259 కోట్లే అంటూ అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి సహకారంతో కూడా మాయ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, మరొకటి చూద్దాం. కృత్రిమ అవయవాలు దివ్యాంగుల చెంతకే అంటూ కూడా ఇక్కడ మనకి ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాంపుల్లో అక్కడికక్కడే అమెరికా మెడ్టెక్ జోన్ నుంచి వాహనం కొనుగోలుకు అధికారుల నిర్ణయం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దివ్యాంగుల వరకు కూడా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అంటూ కూడా ఇక్కడ ఒకటంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అయ్యే విధంగా కూడా ఇక్కడ మనం పిక్చర్ లో చూడొచ్చు. వాళ్ళకి సంబంధించి కూడా ఏవైతే అవయవాలు కృత్రిమ అవయవాలు అమర్చే విధంగా కూడా ఇక్కడ వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది. అయితే క్యాంపుల్లో అక్కడికక్కడే కూడా అమెరికా అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడాలి అంటూ కూడా ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ అంటూ కూడా మరి ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. మరొక చూద్దాం. జనసేనలోకి వైకాపా కీలక నేతలు అయితే కొన్ని రోజుల నుంచి అయితే కూడా జనసేనలోకి వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు జాయిన్ అవుతున్నారు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా జనసేనలోకి వైకాపా నేతలు కీలక నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరెవరంటే మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు ఉదయ్ భాను, అదేవిధంగా రోషయ్య చేరిక అంటూ కూడా ఇవ్వడం జరిగింది. విజయనగరం నుంచి మరికొందరు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ నుంచి అయితే జనసేనలోకి భారీ చేరికలు అయితే జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అయితే తెలుస్తోంది. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి న్యూస్ పేపర్ లో ఏమొస్తున్నాయో చూద్దాం. ధర్మద్రోహం బాబుదే అంటూ కూడా ఇక్కడ మనకి మెయిన్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది సాక్షిలో. అయితే పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే. తిరుమలలో 1000 కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు. మొత్తంగా అయితే ధర్మద్రోహం బాబుదే అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే తిరుమలలోని లడ్డు తయారీలో కూడా కల్తీ జరిగింది అంటూ కూడా కొన్ని రోజులుగా అయితే వివాదం నడుస్తుంది. అయితే దానికి సంబంధించి కూడా వైసీపీ నేతలు అయితే స్పందించడం జరిగింది. అయితే మొత్తంగా ధర్మద్రోహం అయితే బాబుదే అంటూ కూడా సాక్షి పేపర్లో మనకి మెయిన్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే మొత్తంగా ధూపదీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం చేశారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలు పునర్నిర్మాణం కూడా చేశారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే మొత్తంగా అయితే ఏదైతే తిరుమలలో ఒక రచ్చ అయితే కొనసాగుతుందో దానికి మొత్తం కారణం కూడా చంద్రబాబు అంటూ కూడా సాక్షి పేపర్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరొక హెడ్లైన్, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అయితే ఉద్యోగ ఉపాధి క్రీడా రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు అయితే ఈ మాట చెప్పడం జరిగింది. అయితే పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలంటూ పాతపాట, బాధ్యత అంతా కూడా అధికారులదే అన్నట్టు దిశానిర్దేశం. నేడు తిరుమలకు వైఎస్ జగన్, రేపు శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. ప్రభుత్వ మద్యం షాపులు రద్దు, రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతి, ఆర్డినెన్స్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్, హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. ఇక విజయవాడకు తరలించారు. మరొక చూద్దాం. నాకు ఓటేని ఎస్సీలకు ప్రయోజనాలు ఇవ్వొద్దు, నా జాతి వాళ్లే నన్ను దూరం పెట్టారు, నాకు ఓటేని ఎస్సీలు మనసు మార్చుకోండి, ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఎటువంటి హెడ్లైన్స్ వచ్చాయి, ముఖ్యమైన ముఖ్యాంశాలు ఏంటి చూద్దాం. జాతీయ క్రీడలకు బీ రెడీ, 2027లో రాష్ట్రంలో నిర్వహణకు సిద్ధం కావాలి, తదనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, అమరావతిలో అతిపెద్ద స్టేడియం, త్వరలో క్రీడా పాలసీ. క్రీడా హబ్ గా తిరుపతి, అమరావతి, విశాఖపట్నం ఆటలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. నెక్స్ట్ హైబ్రిడ్ ఉద్యోగాలకు ప్రాధాన్యం. అయితే నైపుణ్యాలు పెంపొందిస్తే ప్రైవేట్ లో భారీగా ఉపాధి అవకాశాలు, బహుళ జాతి కంపెనీలతో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్చలు, అదేవిధంగా ప్రైవేట్ లో అవకాశాలపై సీఎం సమీక్ష, ఎన్నికల హామీ అమలు కూడా కసరత్తు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక హెడ్లైన్ చూద్దాం. జగన్ గో బ్యాక్,
తిరుమల పర్యటనపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టొద్దు, బాధ పెట్టొద్దు హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా అయితే జగన్ ఏదైతే తిరుమలకి ఈ రోజు పయనమైతే అయ్యారో అయితే దానికి సంబంధించి కూడా మరి హిందూ సంఘాలు అదేవిధంగా ప్రజలు ఆగ్రహావేశాలు అయితే రెచ్చగొట్టొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, మీరే వెళ్ళిపోవాలి, గో బ్యాక్ జగన్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. జగన్ ను అడ్డుకుంటామని కూడా ప్రకటిస్తున్నారు. అయితే మా శరీరాలపై నుంచే తిరుమలకు వెళ్ళాలి అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే బాధ్యత మీదే. ఇక జగన్ ను హెచ్చరించిన పలువురు స్వామీజీలు. తిరుపతిలో 30 పోలీస్ యాక్టివ్ విధానం. నెక్స్ట్ వెంకటరెడ్డి అరెస్ట్. ఇంతకుముందు మనం ఇంకో న్యూస్ పేపర్ లో కూడా చూసాం. దీనికి సంబంధించి ఏసీబీకి చిక్కిన గనుల తిమింగలం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇక ధృవీకరించిన ఏసీబీ అధికారులు నేడు బెజవాడ కోర్టుకు మాజీ డైరెక్టర్ తరలిస్తున్నారు. లొంగుబాట అరెస్ట్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ జనసేనలో చేరిక బాలినేని. మొత్తంగా సామ్రేని ఉదయభాను, కిలారి రోషే కూడా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. మరికొందరు వైసీపీ నేతలు కూడా చేరే అవకాశం అయితే ఉన్నట్టుగా ఉంది. నెక్స్ట్ మరొక హెడ్లైన్, రెడ్ బుక్ అమలు మొదలైంది. ఎస్, ఇక్కడ మనం లోకేష్ ఫోటో కూడా చూస్తున్నాం. అయితే ఐపీఎస్ లో సస్పెండ్ అయ్యారు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలేది లేదు అంటూ కూడా లోకేష్ స్పష్టం చేయడం జరిగింది. శ్రీకాకుళంలో పర్యటించారు. ఇక విశాఖలో ప్రజా దర్బార్ అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అక్రమాల ఫైళ్ల గుట్టలు, మద్యం స్కామ్ లో సిఐడి స్వాధీనం చేసుకుంది కంప్యూటర్లు, ఇతర ఆధారాలు. 3వ రోజు తనిఖీలు నిర్వహించారు. అయితే డిజిటల్ ఫోరెన్సిక్ ఆర్థిక నిపుణులతో కూడా ఆడిట్ కు నిర్ణయం తీసుకున్నారు. ధరలు, ముడుపులు, వాటాలు గుట్టు విప్పే దిశగా విచారణ అయితే కొనసాగుతోంది. నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్ చూద్దాం. కాళేశ్వరం మ్యాన్ మేడ్ వండర్ అయితే ఎలా కూలింది అంటూ కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తో కూడిన పెద్ద హెడ్లైన్, మెయిన్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రాజెక్ట్ కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోని సగం మంది పని చేశారు అంటూ కూడా ఇచ్చారు. ఇక వాళ్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ నే మూసుకోవాల్సిన పరిస్థితి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ చూస్తే మూసీ రివర్ బెడ్ లో సర్వే షురు అంటూ కూడా ఇక్కడ మనకు ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి వాళ్ళని ఒప్పించి ఖాళీ చేస్తున్న స్పెషల్ టీమ్స్. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 11 కుటుంబాల తరలింపు. గండిపేట్ ఏరియాలో 32 షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు. వారంలోనే రివర్ బెడ్ ఏరియాలో కూల్చివేతలు అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరొక హెడ్లైన్ చూద్దాం. అధికారికంగా కాక జయంతి వర్ధంతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నెక్స్ట్ బీహార్ లో విషాదం నెలకొంది. నీట మునిగి 46 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. జితియా పండుగ సందర్భంగా పుణ్య స్నానాలు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక మృతుల్లో 37 మంది పిల్లలు, 7 మహిళలు. మృతుల ఫ్యామిలీలకు 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఫారిన్ టూరిస్టులంతా హైదరాబాద్ కి. రాష్ట్రానికి ఏటా 1,50,000 మంది విదేశీ పర్యాటకులు వస్తున్న సందర్భంగా కూడా 99% మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రూరల్ ఏరియాకు వెళ్లేది 10ల సంఖ్యలోనే. 5.5 కోట్లకు పైగా డొమెస్టిక్ టూరిస్టులు. ఇందులో ఆలయాల సందర్శనకే ప్రయారిటీ. నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక హెడ్లైన్ చూస్తే డీజేలపై నిషేధం అంటూ కూడా మనకి మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే సౌండ్ పొల్యూషన్ అరికట్టేందుకు సర్కార్ చర్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అయితే డీజేలపై అయితే నిషేధం విధించారు. దీని వల్ల కూడా పొల్యూషన్ అవుతుందని కూడా, వాల్యూమ్ పొల్యూషన్ అవుతుందంటూ కూడా, సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా అవుతుందని, దీనివల్ల నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా డీజేలపై అయితే నిషేధం అయితే విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మరొక హెడ్లైన్ చూద్దాం. ఊరంతా ఆదుకున్న ప్రాణం దక్కలే. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి. కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపేటలో ఘటన చోటు చేసుకుంది. నెక్స్ట్ డీమ్డ్ పేరిట యూజీసీ ఇష్టారాజ్యం. కాలేజీలకు వర్సిటీలుగా పర్మిషన్లు. రాష్ట్రాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. ఫీజుల నిర్ణయం, సీట్లపై ఆ వర్సిటీలదే అధికారం. రాష్ట్రాల ఎన్ఓసి నిబంధనలు మార్చేసిన యూజీసీ. రాష్ట్రంలో ఇప్పటికే 10 డీమ్డ్ వర్సిటీలు, ఆఫ్ క్యాంపస్లు. నెక్స్ట్ మిల్లర్లు బిల్డర్ల దొంగాట. 16,000 కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు అంటూ కూడా మిల్లర్ల పైన, బిల్డర్ల పైన దొంగలు ఇద్దరు కూడా దొంగలే అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిల్లర్ల దగ్గర 11,000 కోట్లు, బిల్డర్ల దగ్గర 5,000 కోట్లు ధాన్యం పెండింగ్ లో ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దిశ న్యూస్ పేపర్ చూద్దాం. కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు. అమృత్ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్ గా కూడా సృజన్ రెడ్డి అయితే కేటీఆర్ కు లీగల్ నోటీసులు అయితే ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అమృత్ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్ గా కూడా ఈ నోటీసులు ఇచ్చినట్లుగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా సృజన్ రెడ్డి అయితే లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇక ట్విట్టర్ పోస్ట్ ను తొలగించాలని న్యాయవాది లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్
శివారు మున్సిపాలిటీలపై వాట్ నెక్స్ట్? జనవరి చివరి వారంతో ముగియనున్న పాలక వర్గాల గడువు. బృహత్ జిహెచ్ఎంసీలో భాగమవుతాయా? స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్తాయా? 2-3 ఆప్షన్లతో అధికారుల కసరత్తు. కోర్ అర్బన్, సెమీ అర్బన్లపై గందరగోళం నెలకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వ నిర్ణయం తర్వాతే మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఇంజనీర్లకు స్టడీ సబ్జెక్ట్ కాళేశ్వరం వైఫల్యం అంటూ కూడా ఇక్కడ మనకి మెయిన్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇంజనీర్లకు స్టడీ సబ్జెక్ట్ కాళేశ్వరం వైఫల్యం అంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కూలింది అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో కూడా దానికి సంబంధించి అయితే కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దానివల్ల అంటే తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కూలింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దానికి ఎవరిని బాధ్యులను చేయాలి? అధికారులనా, రాజకీయ నాయకులనా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు, ఉదాసీనంగా వదిలేస్తే ఆరోపణలకు అవకాశం. ఇక నేతల తప్పుడు నిర్ణయాలను ఆఫీసర్లు ప్రశ్నించాల్సింది, అలా చేస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కావు అంటూ కూడా ఆయన దాని గురించి కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక మరొక హెడ్లైన్ చూద్దాం. ఇక్కడ 100 కోట్ల సీఎంఆర్ మాయం అంటూ కూడా ఇక్కడ మనకి మెయిన్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లై అధికారి మేనేజర్ పై ఆరోపణలు. ముఖ్యంగా చూసుకుంటే భారీ కుంభకోణానికి ఆజ్యం పోసింది వీరే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలతో కూడా వెలుగులోకి ఈ సంఘటన వచ్చినట్లుగా తెలుస్తుంది. భూ అక్రమాలపై సోషల్ ఆడిట్. మెరుగైన భూ పరిపాలనకు కసరత్తు. ఇక 3 అంచెల స్థాయిలో కూడా అమలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. నెక్స్ట్, ఆపరేషన్ మూసి. పరిసర ప్రాంతాల్లో అధికారుల సర్వే. 3 జిల్లాల పరిధిలో 25 బృందాల పర్యటన. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో 1595 నిర్మాణాల గుర్తింపు. రంగారెడ్డి జిల్లాలో 322 కట్టడాలు. పలు చోట్ల స్థానికుల ఆందోళన. నచ్చజెప్పేందుకు అధికారుల ప్రయత్నం. ప్రతి మహిళకు గృహహింస చట్టం వర్తిస్తుంది. మతం, సామాజిక నేపథ్యంతో సంబంధం లేదు. ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇక చట్టం మార్చడానికి, సవరించడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్, ఎలక్షన్స్ ఎట్ అమెరికా. మన ఎన్నికలతో పోల్చితే డిఫరెంట్ గా అమెరికా ఎన్నికలు అయితే ఉంటున్నాయి. అయితే ర్యాలీలు ఉండవు, ఇంటింటి ప్రచారాలు కూడా ఉండవు. ఎన్నికల ఖర్చు మాత్రం $100 కోట్ల మాత్రం ఉంటుంది. కార్మికులకు కనీస వేతనాలు పెంపు నోటిఫికేషన్ అయితే కూడా విడుదల చేసింది కేంద్రం. భవన నిర్మాణ కార్మికులకు అయితే కూడా, వ్యవసాయ కూలీలకు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కూడా వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నెక్స్ట్, ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు పసిడి. మొత్తంగా అయితే అందరూ కూడా వెయిట్ చేసేది అయితే బంగారం గురించి. విత్తన పరిశ్రమలకు చేయూత అంటూ కూడా మంత్రి తుమ్మల చెప్పడం జరుగుతుంది. అయితే తెలంగాణ బ్యూరో విత్తన రంగ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే హామీ ఇచ్చారు. నెక్స్ట్, వ్యాపారాలకు ఓకే చెప్పి అభివృద్ధి వద్దని చెబితే ఎలా అంటూ కూడా ఇక్కడ మనకి మెయిన్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ డెవలప్మెంట్ కు అటవీ శాఖ సహకరించాలి. గ్రామ సభల నిర్ణయాధికారాన్ని గౌరవించాలి. పెసా చట్టం సదస్సులో మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటి వరకు చూశారు కదండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న మెయిన్ హెడ్లైన్స్, అంటే న్యూస్ పేపర్స్ లోని మెయిన్ హెడ్లైన్స్. ఇక తిరిగి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 TV.